వెళ్ళండి, మీ గదిలోకి వెళ్ళండి. కాస్త రిలాక్స్ అవ్వండి. యూ విల్ ఫీల్ బెటర్. ఆ మనిషి సంగతి నేను చూసుకుంటాను కదా. మీకు ఇబ్బంది కలగకుండానే మీ పనులన్నీ తనతో చేయిస్తాను, సరేనా? నువ్వెంతగా చెప్తే నేనేం మాట్లాడగలను? అయితే ఒప్పుకున్నట్టేగా. వెరీ గుడ్. ఈ ఒక్క మాట నాకెంత సంతోషాన్నిస్తోందో మీకు తెలుసా? వెళ్ళండి, వెళ్ళి రిలాక్స్ అవ్వండి. వెల్ మిస్టర్ బాలకృష్ణ, వాట్ ఎల్స్ డిడ్ యూ ఎక్స్పెక్ట్? ఈ రోజు కోసమే కదా నేను పట్టుదలతో బతికుంది. ఈ ఆనందం కోసమే ఎదురు చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు నాకు కావలసింది జరిగింది. నువ్వు కాదంటే ఇదంతా తప్పుతుందా? నోనో, బ్రహ్మరాతైనా తప్పుతుందేమో కానీ నేను రాసే రాత మాత్రం తప్పదు. నీకీ తిప్పలు తప్పవు. బాధే సౌఖ్యం అనుకుని అన్నిటినీ భరించు. షేర్ మై హ్యాపీనెస్ బాలకృష్ణ. నా ఆనందాన్ని పంచుకో. ఎంతైనా భార్యాభర్తలం కదా, జీవితాన్ని పంచుకోలేకపోయాం. కనీసం ఈ నరకాన్నైనా పంచుకుందాం. అంత రీచింగ్ ఆఫీస్ డబ్బు కాజేసిందనివి నువ్వు ఇలాంటివన్నీ ఎందుకు పట్టించుకుంటావు? నీకు డబ్బే ప్రధానం. నువ్వు వెట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అసలు నా కళ్ళెదుట నువ్వు ఒక్క నిమిషం కూడా కనిపించకూడదు. మేడం, మే ఐ కమ్ ఇన్? ఎస్, కమ్ ఇన్. మేడం, ఏవైంది? ఏంటలా ఉన్నావు? నేనా మేడం? అవును, నువ్వే. ఏదో పులిని చూసిన లేడి పిల్లలా వణికిపోతున్నావు. ఏమైంది? అబ్బే, ఏం లేదు మేడం, ఏం లేదు. ఆయన్ని చూసావా? చూశాను మేడం. ఏంటి, ఏదో చెప్పబోయి ఆగిపోయావు? ఏమైంది? ఏం లేదు మేడం, అది ఏంటా గొనుగుడు? చెప్తావా లేదా? అయినా ఆయన్ని చూస్తే నీకెందుకంత కంగారు? కొంపదీసి ఆయన నీకు ముందు నుంచి తెలుసా ఏంటి?
ఏ మాట్లాడవే? ఆయన నీకంతకు ముందే తెలుసా? ఏదో పాత పరిచయమే ఉన్నట్టుంది. అదే అదే అదేం లేదు మేడం. లేకపోతే నీకంత కంగారు దేనికి? నేను అందుకే నీకు ముందే చెప్పాను కదా, చాలా చోట్ల పనిచేశావు, ఆయన్ని ఇంతకు ముందు ఎక్కడో చూసే ఉంటావని. నేను అనుకున్నట్టే అయింది. మేడం అసలు అది నేను చెప్పు. ఏంటో మీ వరస, మీ ఇద్దరి మధ్యున్న వరస నాకే అర్థం కావడం లేదు. నిన్ను చూసి ఆయన, ఆయన్ని చూసి నువ్వు, ఇద్దరూ ఇలా ఎందుకు కంగారు పడిపోతున్నారో అంతుబట్టడం లేదు. అసలేంటి మీ గొడవ? మేడం గొడవేం లేదు మేడం. అలా అంటే నేను నమ్ముతాననుకుంటున్నావా? ఆయన ఎలాగూ నిజం చెప్పలేదు, కనీసం నువ్వైనా చెప్పు. మీకింతకు ముందే పరిచయం ఉందా? నిన్నే అడిగేది, మీ ఇద్దరికీ ఇంతకు ముందు పరిచయం ఉందా? మేడం అది అసలు ఈ డొంక తిరుగులు నాకిష్టం ఉండదు. నా ప్రశ్నకి సూటిగా సమాధానమివ్వు. ఆయన ముందు నువ్వు తెలుసని అన్నారు, ఆ తర్వాత మాట మార్చి తెలియదని చెప్పారు. అసలు నిన్ను చూసి ఆయన ఎందుకంత ఫీల్ అయిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకేదో అనుమానంగానే ఉంది. మీ ఇద్దరి వాలకం చూస్తుంటే ఒకళ్ళకొకళ్ళు బాగా పరిచయం ఉన్న వాళ్ళలాగానే ఉన్నారు. పైగా ఆయన మనసుని నువ్వెప్పుడో నొప్పించుంటావు, లేకపోతే నిన్ను చూడగానే ఆయన అలా ఫీల్ అవ్వరు. నిజం చెప్పు. అది అదేం లేదు మేడం. ఏంటి లేంది? అదే మేడం, ఆయన మనసుని నేనెప్పుడూ నొప్పించలేదు. ఓహో, అయితే ఒప్పించావన్నమాట. అబ్బే అలాంటిదేం లేదు మేడం. అసలు అసలు ఆయన ఎవరో నాకు తెలియదు మేడం. వండర్ఫుల్. ఆఖరికి నువ్వు కూడా అదే మాట అంటున్నావన్నమాట. ఎనీవే, మీ ఇద్దరూ కాదన్నాక నేను కాదనేదేముంది? అయినా ఈ విషయం ఎప్పుడోకప్పుడు బయటపడకపోదు. నిజం నిప్పు లాంటిది, ఎన్నాళ్ళని దాచిపెడతారు? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేనింతకు ముందే చెప్పాను, ఆయనకి నీ మూలంగా ఎటువంటి కష్టం వచ్చినా నేను సహించను. జాగ్రత్త. అయినా ఏదో చెప్పాలన్నట్టుగా ఇక్కడికొచ్చావు, ఇప్పుడు ఇంకేదో మాట్లాడుతున్నావేంటి? అయినా ఆయన ఒక్కడిని అక్కడ వదిలేసి నువ్వెందుకొచ్చావు? దగ్గరుండి అన్నీ సమకూర్చి పెట్టమన్నాను కదా. మొదటి రోజే ఇలా చేస్తే ఇక ముందు ముందు నీ పరిస్థితి ఏమవుతుందో ఏంటో. అడ్వాన్స్ మాత్రం ముందుగానే పట్టుకెళ్ళిపోయావు. నిన్ను చూస్తూ ఉంటే నాకిప్పుడు స్పష్టమవుతోంది, నువ్వు పెద్ద దొంగవి. అదే పని దొంగవి. ఇలా అయితే నా దగ్గర కుదరదని నీకు మొదట్లోనే చెప్పాను. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశావు. ఆయనకేం కావాలో ఏమో వెళ్ళి చూడు. అది అది కాదు మేడం, అసలు ఆయనకి నేను ఆయనకి నువ్వు ఏమవుతావు? అది కాదు మేడం, ఆయన ఆయన నన్ను చూసి చాలా చాలా ఏం చేశారే? ఏమో తెలీదు మేడం, ఎందుకన్నా నన్ను చూసి కోపంగా మీ గది వైపు నడుచుకుంటూ వచ్చారు. మీతో ఏం చెప్పారో ఏమో మరి. ఆయన నాతో ఏం చెప్పారని నువ్వు అనుకుంటున్నావు? నేనేమనుకోవడం లేదు మేడం, కాకపోతే ఆయన కోపం చూస్తే కోపం చూస్తే మీతో ఏమన్నా చెప్పారేమో అని. ఆ సంగతి అటుంచు. ఆయనకు అసలు నీ మీద కోపం ఎందుకు వచ్చింది? నాకేం తెలీదు మేడం. సరే, నీ ఇష్టం. ఎనీవే, ఇంతకీ నీ అనుమానం ఏంటి? నన్నేమని అడగడానికి వచ్చావా? అది అది నా గురించి ఆయన మీతో మాట్లాడతానంటూ ఇక్కడికి వచ్చారు మేడం. ఓ అదా,
నిన్ను చూసి ఎందుకని అనవసరంగా ఇబ్బంది పడ్డారు. నిన్ను వెంటనే ఉద్యోగం నుంచి తీసేయమన్నారు. అలా కుదరదని నేను స్పష్టం చేశాను. నువ్వు మినిమం 6 నెలలు ఇక్కడ ఉంటావని, దగ్గరుండి ఆయన బాగోగులన్నీ చూసి పెడతావని చెప్పాను. పైగా మీ ఇంట్లో పరిస్థితి గురించి క్లియర్గా చెప్పాను. పాపం, ఆఫ్టర్ ఆల్ ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఆడది ఈ ఉద్యోగం తప్పితే వేరే గత్యంతరం లేదు, ఇంటి దగ్గర పరిస్థితి చాలా కష్టంగా ఉంది, తినడానికి 4 మెతుకులు కూడా దొరకడం లేదని ఆయనకి నచ్చజెప్పాను. నీ మీద నాకు చాలా జాలి కదా మరి. చూడు, ఆయన వచ్చి ఇప్పటికే అరగంట అయింది. నువ్వేమో వచ్చి ఇక్కడ నాతో కబుర్లు చెప్తూ నుంచున్నావు. ఇదంతా కుదరదు. ఆయన లేనప్పుడు మనం ఇలాంటి కబుర్లు తీరిగ్గా చెప్పుకోవచ్చులే. వెళ్ళు, వెళ్ళి ముందు ఆయన సంగతి చూడు. ఆయన గదిలో ఉంటారు, వెళ్ళి పాల గ్లాస్ అందించు. ఏంటా చూపు? నిన్నేదో తెల్లచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాసుతో ఆ గదిలోకి వెళ్ళమనలేదు కదా. అయినా అన్ని ఆశలేం పెట్టుకోవద్దు. నీకంత సీనేం లేదు. మేడం, మీరు నేను నీకు అర్థం కానులే. నా మాటలు అలాగే ఉంటాయి. కాబట్టి చెప్పిన పని వెంటనే చేసేస్తూ ఉండు. అనవసరంగా ఆర్గ్యుమెంట్లు పెట్టుకుంటే నీకిలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయి. వెళ్ళు, వెళ్ళా పని చూడు. అది కాదు మేడం, ఆయన వెళ్తావా లేదా? అది కాదు మేడం, కాస్త ఈ ఒక్క మాట వినండి. ఆయన ఎందుకో నా మీద కోపంగా ఉన్నారు. నేను ఇప్పుడు ఆ గదిలోకి వెళ్తే డోంట్ వేస్ట్ మై టైం. చెప్పిన పని చెయ్యి, అంతే. ఆయన పనులన్నీ నువ్వు చూస్తావని ఆయనకి నేను చెప్పేశాను. ఆయన ఇప్పుడు నా మాట కాదనలేరు. నా మాట ఇప్పుడే కాదు, ఎప్పటికీ కొట్టిపారేయలేరు. కాబట్టి ఆ విషయాలన్నీ పట్టించుకోకుండా వెళ్ళి చెప్పిన పని చెయ్యి. ఆయన చిరాకు పడ్డా నువ్వు శాంతంగా ఉండు. చెప్పా కదా, ఆయనది పసిపిల్లల మనస్తత్వం అని. ఆయన ఎలా ప్రవర్తించినా నువ్వన్నీ సహించి భరించి నీ పనులు చేసుకోవాలి. నీకు వేలకి వేలు ఊరికనే ఇస్తున్నాననుకుంటున్నావా? నాకు సిల్లీ థింగ్స్ పైన టైం వేస్ట్ చేయడం అంటే అసహ్యం. పని ముఖ్యం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెళ్ళు, వెళ్ళి ఆయన గారి పనులన్నీ దగ్గరుండి అత్యంత జాగ్రత్తగా చూసుకో. అండ్ వన్ మోర్ థింగ్. చూడు, నువ్వేది చేసినా మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఏదో నేను చెప్పాను కాబట్టి అంటీ ముట్టనట్టుగా అయిష్టంగా ప్రవర్తిస్తే నేను ఊరుకోను. ఆయన మనసు అసలే చాలా మెత్తన, దెబ్బతింటుంది. కాబట్టి ఆయన్ని చాలా ప్రేమగా చూసుకోవాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. యు మే గో నౌ. ఇప్పుడు కదా నాటకం రసకందాయంలో పడింది. పిచ్చి తల్లి, గొప్ప ఉద్యోగం దొరికిందని మొన్న రెచ్చిపోయావు. ఇప్పుడు అసలు విషయం అర్థమైంది. కానీ అసలు విషయం నాతో చెప్పలేవు. ఇక్కడి నుంచి బయటపడలేవు. అంత పకడ్బందీగా నిన్నిక్కడ ఇరికించేశాను. నువ్వే కాదు, నీ మాజీ ప్రియుడి గతి కూడా అదే. ఇద్దరూ ఒడ్డున పడ్డ చేపల్లాగా గిలగిలా తన్నుకుని ప్రాణాలు వదలాల్సిందే. ఈ సన్నుత పంజా దెబ్బేంటో ఇప్పుడు మీకు అర్థమైంది కదూ? ఇప్పుడే ఏంటిలే, ముందు ముందు ఇంకా చాలా చాలా అర్థమవుతాయి.
ఎస్ కమిన్. ఆగు. ఏంటది? పాలు మేడం మీకు ఇవ్వమన్నారు. నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తావేంటి? అవునులే, నీలాంటి దొంగలకి మనుషుల వైపు చూస్తూ మాట్లాడడం అలవాటు ఉండదు కదా. చేసిందంతా చేసి ఇప్పుడు ముఖం చాటేస్తే సరిపోతుందా? నీకెంతకు ముందైతే నేను ఇక్కడ ఉంటున్నాను తెలుసుండకపోవచ్చు. ఐ విల్ గివ్ యూ దట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇప్పుడు ఆ విషయం నీకు తెలిసి వచ్చాకైనా ఇంకా నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటున్నావంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అవునులే, నువ్వు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తావు. నీకు ఇలాంటివన్నీ ఒక లెక్క. ఎంత జరిగినా మళ్ళీ పాల గ్లాస్ పట్టుకుని ఈ గదిలోకి వచ్చావు. ఆడదానివి, నీకెంత సిగ్గులేంతన పనికిరాదు. మిస్టర్ బాలకృష్ణ, మైండ్ యువర్ లాంగ్వేజ్. నేను ఇక్కడ పిఏగా పనిచేస్తున్నాను నిజమే, కానీ దాని అర్థం మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ కూర్చుంటే వింటూ ఊరుకుంటానని కాదు. మీకింతకు ముందే 1,00,000 సార్లు చెప్పాను, మీ ఆఫీసులో డబ్బు నేను కాజేయలేదని. మీరెన్నిసార్లు అడిగినా అదే మాట అంటాను. మీరు నమ్మకపోతే నేనేం చేయలేను. ఇక ఇక్కడి ఉద్యోగం సంగతి అంటారా, అది నాకు సన్నుత గారిచ్చారు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఓ 6 నెలలు నేను ఇక్కడే ఉండి ఆవిడ చెప్పిన పనల్లా చెయ్యాలి. అందుకే ఆవిడ చెప్పినట్టు ఈ గదిలోకి వచ్చాను, అంతేగాని మీ మాటలు వినడానికి కాదు. మీకు ఇంకేమన్నా కావాలంటే చెప్పండి, అరేంజ్ చేయిస్తాను. నదురు బెదురు లేకుండా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? ఇన్ని మాటలు అంటున్నా నీకు చెవు కుట్టినట్టేనా లేదా? నీకు డబ్బే కదా ముఖ్యం. నీకు కావాల్సినంత పడేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు నెల నెల డబ్బు నేను ఇంటికే పంపిస్తూ ఉంటాను. నీ మొహం చూడడం నాకు అసహ్యం. ఇక్కడ మాత్రం నువ్వు ఉండడానికి వీల్లేదు. రిజైన్ చేసి వెళ్ళిపో. మిస్టర్ బాలకృష్ణ, నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. మీ ముష్టి ఎవడికి కావాలి? పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి నా రెక్కల కష్టం మీదే నేను బతికాను తప్ప ఒకళ్ళ దయాదాక్షిణ్యాల మీద కాదు. ఆ విషయం గుర్తు పెట్టుకోండి. మీరిచ్చే జీతం కోసం ఎంత మాట పడితే అంత మాట నేను పడతానని కల్లో కూడా అనుకోవద్దు. మీకు నేను ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకపోతే ఆ విషయం సన్నుత గారితో మాట్లాడండి. ఆవిడ కాదంటే నేను వెళ్ళిపోతాను. మీరు చీ పొమ్మంటే ఇంకా మీరిచ్చే డబ్బు కోసం ఇక్కడే వేలాడుతూ ఉంటానని మాత్రం అనుకోవద్దు. నా ఆత్మాభిమానం గురించి ఇంతకు ముందే మీకు బాగా తెలుసు. నేను ఇంట్లో పని చేస్తున్నాను కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తూ మాట్లాడుతున్నాను. అనవసరంగా మీ మర్యాదను పోగొట్టుకోవద్దు. నేనిక్కడికి మీరు రమ్మంటే రాలేదు, మీరు పొమ్మంటే వెళ్ళిపోవడానికి. ఆవిడ ఉండమన్నంత కాలం ఇక్కడే ఉంటాను, చెప్పిన పని చేస్తాను. దాట్స్ మై డ్యూటీ. తమరి నయనారవిందాన్ని చూడ్డానికి మాత్రం నేను ఇక్కడికి రాలేదు. నా మొహం చూడ్డానికి మీకెంత ఇబ్బందిగా ఉందో తమరి మొహం చూడాలన్నా నాకంతే ఇబ్బందిగా ఉంది. ఇబ్బందే కాదు, ఒక రకంగా చెప్పాలంటే అసహ్యం వేస్తోంది. ఐ యామ్ సారీ.